ఇది ఎల్ఎల్ఎంకి మనం ఓకే. లెట్స్ గో ఫర్ సిస్టమ్ ఫస్ట్, రైట్? సిస్టమ్ అనేది ఏం చేస్తున్నాం మనము? ఎల్ఎల్ఎంకి రోల్ డిఫైన్ చేస్తున్నాం. సో నువ్వు ఎన్ని కాన్వర్జేషన్స్ అని చేసుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్క్రీన్ కనపడుతుందా మీకు? జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. హలో. కనపడుతుంది. సరే. ఓకే, ఇక్కడ వాట్ ఎవర్ క్వశ్చన్స్ నువ్వు ఎన్నిసార్లు అడిగినా కానీ, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా కానీ బేస్డ్ ఆన్ ద రోల్స్లో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్ కదా ఇప్పుడు. నేను ఆల్రెడీ స్టూడెంట్ లేబుల్ ఇచ్చాను నీకు, రోల్ అనేది. ఆ స్టూడెంట్ ఉమ్, రోల్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. వాట్ ఈస్ యువర్ ఉమ్, క్లాస్, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ డూ యూ హ్యావ్ అనేసి, వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ అకాడమిక్స్ అనేసి, అలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాను నేను. బట్ ఉమ్, ఎవ్రీ టైమ్ యూ యాక్ట్ యాజ్ ఏ లైక్ ఏ సిస్టమ్ రోల్ ఇచ్చింటానో ఆ సిస్టమ్ రోల్తో నువ్వు నాకు రెస్పాన్స్ ఇస్తావు. సో ఇక్కడ సిస్టమ్ రోల్ అనేది నెవర్ చేంజ్ అనమాట. యూజర్ అనేది ఉమ్, డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ నేను అడుగుతాను, ఉమ్, నువ్వు నాకు ఆన్సర్ చేస్తావు. ఎవ్రీ ఉమ్, క్వశ్చన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఎవ్రీ ఆన్సర్ మేబీ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్, ఆన్సర్ విల్ బి చేంజ్ కదా. ఉమ్, ఇక్కడ దట్ ఇస్ ద క్లియర్ డిఫరెన్షియేషన్ అనమాట. సిస్టమ్ అనేది ఇట్స్ ద రోల్, ఇట్స్ నెవర్ చేంజ్ ఉమ్, ఇన్ బిట్వీన్ ద కాన్వర్జేషన్స్. ఉమ్, అసిస్టెంట్ అనేవాడు డిపెండ్స్ ఆన్ యువర్ క్వశ్చన్, ఇట్ విల్ బి ఆన్సర్ అనమాట. ఉమ్, నేను ఇక్కడ ఏమడిగాను? స్టాక్ ప్రైస్ ఆఫ్ సంథింగ్ వన్ కంపెనీ అడుగుతాను అనమాట, అమెజాన్ అనేసి. అప్పుడు ఏం ఉమ్, చేస్తాను? అమెజాన్ రెస్పాన్స్ ఇస్తుంది. ఉమ్, మళ్ళీ ఏం చేస్తాను నేను? మళ్ళీ ఏం చేశాను? గూగుల్ అడుగుతా ఇక్కడ. క్వశ్చన్ 2 ఏమొస్తుంది అంటే డిజైనర్. ఓకే, మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ? నేను ఇక్కడ అడుగుతాను ఇంకోటి, ఏమి క్వశ్చన్ 3 అనమాట. మళ్ళీ క్వశ్చన్ ఇప్పుడేమో 4 అనమాట. ఇప్పుడు ఏమి సెర్చ్, నేను క్వశ్చన్ అడగాలి. నేను ఇప్పుడు యూజర్ ఏం అడుగుతున్నాయి సరే, నాకు గూగుల్ కావాలంటాను, గూగుల్ స్టాక్ ప్రైస్ అనేసి. అప్పుడు అసిస్టెంట్ ఏం చేస్తారు? నా అసిస్టెంట్ ఉమ్. అసిస్టెంట్ అనేది అప్పుడు ఆ క్వశ్చన్ ప్రాంప్ట్ కి రెస్పాన్స్ ఇస్తుంది. గూగుల్ నాకు అనలిటికల్ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఉమ్, అనాలిసిస్ ఆఫ్ గూగుల్ అనేసి. ఉమ్, చార్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఉమ్, అసిస్టెంట్ అనేవాడు, వాడు బిహేవియర్ అనేది డిపెండ్స్ ఆన్ మై క్వశ్చన్ చేంజ్ అయిపోతుంది. ఉమ్. బట్ ఇక్కడ సిస్టమ్ అనేది నెవర్ చేంజ్ అనమాట. అంటిల్ నువ్వు ఈ ఓకే. కన్వర్జేషన్ అంతా అయిపోయినాక దెన్ నీకు ఇంకేమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇట్స్ అగైన్ లైక్ ఉమ్, ఫైనాన్షియల్ అనలిస్ట్ అన్నావు, నీకు సమ్ ఉమ్, క్లాసిఫికల్ క్వశ్చన్స్ ఉంటాయనుకో. అప్పుడు ఏం ఉమ్, చేస్తావు? ఈ సిస్టమ్ని చేంజ్ చేస్తావు. దెన్ ఈ కంటిన్యూ ఉమ్, కన్వర్జేషన్ అనమాట. ఉమ్, సో ఎవ్రీ కాన్వర్జేషన్కి వచ్చే రెస్పాన్స్ని అసిస్టెంట్ అంటాం మనం. ఉమ్, యూజర్కి ఆన్సర్ చేసే ఎల్ఎల్ఎంని అసిస్టెంట్ అంటాము. బట్ నువ్వు రోల్స్ డిఫైన్ చేస్తావు కదా ఎల్ఎల్ఎంకి, ఇట్స్ కాల్డ్ ఎస్. ఉమ్. సో ఈ రోల్ని బేస్ చేసుకొని ఈ కాన్వర్జేషన్ రెస్పాన్సెస్ అంతా ఉంటాయి అన్నమాట. ఈ అసిస్టెంట్ రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే. రోల్ క్లియర్. అప్పుడు ఇది మనము కోడ్ లో ఎలా వాడతాము? లైక్ ఇప్పుడు సిస్టమ్ అనేది మన ఎల్ఎల్ఎం మోడల్ కదా, అండ్ యూజర్ ఏమో యూజర్ ప్రాంప్ట్స్ ఇస్తారు. దెన్ అసిస్టెంట్ ని ఎలా వాడతాం? అసిస్టెంట్ని వాడవు నువ్వు. ఫస్ట్ రిక్వెస్ట్ ఓకే. చేసినప్పుడు నువ్వు అసిస్టెంట్ని వాడేకి లేదనమాట. ఇది కూడా ఓకే. ఎలా set చేస్తావు అంటే వన్ టైం అనమాట ఇది. ఉమ్, నీకు నీ అప్లికేషన్ అనేది యువర్ ప్యూర్లీ డిఫైనింగ్ ఫర్ ఫైనాన్స్ అనలిస్ట్ అనేటప్పుడు నువ్వు ఉమ్, ఎల్ఎల్ఎంకి, మనం ఇందాక రాసాం కదా ఓ లామా డాట్ ఎల్ఎల్ఎం అనేసి, ఉమ్, అది చెప్తాను నీకు ఎలా సిస్టమ్ ప్రాంప్ట్ ఇవ్వాలనేసి. అక్కడే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అనమాట.
ఓకే. యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఏ ఫైనాన్షియల్ అనలిస్ట్ అనేసి. హ్మ్. సో అప్పుడు నువ్వు ఎవ్రీ టైం రిక్వెస్ట్ అయినప్పుడు ఇది పోతుంది అనమాట, యాక్ట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అనలిస్ట్ అనేసి. సో హుహు. ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తావు, దెన్ నీకు రెస్పాన్స్ వస్తుంది. హ్మ్. నీకు ఎలా ఉంటాయంటే సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఇంటరాక్టింగ్ అనమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి, నువ్వు ఒక మార్క్ లిస్ట్ అప్లోడ్ చేసావు, ఇట్స్ హ్మ్. ఇట్స్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ యాక్షన్స్ ఉంటాయి కదా. హ్మ్. నాట్ గెటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్, బట్ కొన్నిసార్లు మనకి ఫస్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు నీకు ప్రీవియస్ క్వశ్చన్ అనేది రిమెంబర్ చేసుకోవాలన్నమాట. నేనేం చేశాను, హుహు. 2025 అమెజాన్ అనేది స్టాక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తాను. నేనేం హ్మ్. ఫస్ట్ కెన్ యూ గివ్ మీ స్టాక్ ప్రైస్ ఆఫ్ 2025 అంటాను. అప్పుడు నాకు హ్మ్. రిజల్ట్స్ వస్తుంది. సో నేను అప్పుడు ఏం చేశానంటే, కెన్ యూ కంపేర్ విత్ ద 2024 స్టాక్ ప్రైజెస్ విత్ 2025 అంట. అప్పుడు ఏమంటే హ్మ్. ఈ రెండు ఇంక్లూడ్ చేసేటప్పుడు అది ప్రాపర్గా నాకు రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. అలాగే హుహు. నువ్వు ఎప్పుడైతే నీ హిస్టరీ యాడ్ చేయాలనుకుంటావో హ్మ్. అలాంటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది నీకు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇది నేను అడిగిన క్వశ్చను, ఇది నువ్వు అడిగిన హ్మ్. రెస్పాన్స్, ఇచ్చిన రెస్పాన్స్, దెన్ అగైన్ నేను హ్మ్. క్వశ్చన్ అడిగాను, నువ్వు ఈ రెస్పాన్స్ ఇచ్చావు. సో నెక్స్ట్ ఇంకో హ్మ్. క్వశ్చన్ ఇస్తావు అనమాట. హ్మ్. సో మీరు గిటబ్ గిటబ్ యాక్షన్స్, గిటబ్ అది ఇంటిగ్రేట్ చేశారు కదా, గిటబ్ కోపైలట్. హ్మ్. గిటబ్ హుహు. కోపైలట్లో చూసారా, మీ చార్ట్ హిస్టరీ అనేది అంతా అలానే ఉంటుంది అనమాట. హ్మ్. నువ్వు నువ్వు ఇష్యూ ఇచ్చేటప్పుడు అది ప్రీవియస్ ఇష్యూ యొక్క చెక్ చేస్తుంది అనమాట, హ్మ్. ప్రాపర్గా ఫిక్స్ అయిందా లేదా అనేసి. లేదనేటప్పుడు ఈ కాంటెక్స్ని కలుపుకొని న్యూ రెస్పాన్స్ ఇస్తుంది. హుహు. సో అప్పుడు దానికి ఎలా తెలుస్తుంది, ఇవంతా సేవ్ చేసి పెట్టుకుంటుంది. యూజర్ ఏం హ్మ్. అడిగాడు, నేనేం రెస్పాన్స్ ఇచ్చిన, మళ్ళీ యూజర్ ఏం అడిగాడు, నేనేం రెస్పాన్స్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ కన్వర్జేషన్ అంతా తీసుకొని రెస్పాన్స్ ఇస్తుంది. హ్మ్. దట్స్ ద వే ఇట్ విల్ వర్క్. ఓకే. అర్థమైంది? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సిస్టమ్ యూజర్ అసిస్టెంట్ అంటే ఏంటి? అర్థమైంది. అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై 3 డిఫరెంట్ రోల్స్, వెన్ వి విల్ యూస్ అండ్ హౌ ఇట్ విల్ యాక్ట్. మీరు ఒకవేళ లైక్ ఇండస్ట్రీ టర్మ్స్‌లో డిఫైన్ చేస్తే ఎలా? సేమ్ ఆ ద 3 సేమ్ లైక్ టర్మ్స్. దేర్ ఈస్ నో డిఫరెన్స్, లైక్ ద సేమ్ లైక్ మేము ఎప్పుడు అడుగుతామంటే, వెన్ వీ కెన్ యూజ్ ద సిస్టమ్ ప్రాంప్ట్స్, వెన్ యూ విల్ యూజ్ యూజర్, అండ్ వెన్ హ్మ్. అసిస్టెంట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. సేమ్ లైక్ దీస్ ఆర్ సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్, అసిస్టెంట్ అనమాట. సో, ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పొచ్చా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సిస్టమ్‌ని మనం ఇలా డిఫైన్ చేస్తే ప్రొఫెషనల్ ఫైనాన్స్ అండ్ దెన్ లైక్ ద సేమ్ వే. ఇట్స్ అ రియల్ ఓకే. వరల్డ్ ఎగ్జాంపుల్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. బ్యాంకింగ్ డొమైన్కి పోయినప్పుడు డెఫినెట్లీ యువర్ ఎల్ఎల్ఎం షుడ్ బి యాక్ట్ యాజ్ ద ప్రొఫెషనల్ ఫైనాన్స్ అనలిస్ట్, రైట్? హ్మ్. డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. ఫైనాన్షియల్ అనలిస్ట్, యాహ్! ఫైనాన్షియల్ అనలిస్ట్. సేల్స్ హ్మ్. ఇన్వాయిస్ జనరేటర్ అయితే ఇన్వాయిస్ జనరేషన్ అంటాం మనము. హ్మ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రియల్ వరల్డ్ అప్లికేషన్. హ్మ్. మనం ఏం యూస్ చేస్తామంటే ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ అంటాము, యూజర్ ప్రాంప్ట్ అంటాము. దట్స్ హ్మ్. కాల్డ్ యాజ్ అ ప్రాంప్ట్. ఇట్స్ అ సిస్టమ్, ఓకే. ఇట్స్ అ యూజర్, హుహు. ఇది అసిస్టెంట్. దీని ప్రాంప్ట్ అన్నాం ఎందుకని? బికాజ్ యూ అది రెస్పాన్స్ ఇస్తుంది మనకి. మనం ఎగ్జాక్ట్‌గా. యూ ఆర్ క్వెషన్ నాట్ ఏవేవి. ఆస్కింగ్ ఎనీథింగ్ హియర్. దట్స్ వై వి ఆర్ నాట్ యాహ్! సేయింగ్ ద ప్రాంప్ట్ అన్నమాట. సిస్టమ్ యాహ్! ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్. బట్ రోల్స్‌కొచ్చేసరికి సిస్టమ్, యూజర్, అసిస్టెంట్ హ్మ్. ఇది. దెన్ బ్యాక్ టు అవర్ హియర్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ మీన్ సిస్టమ్ ప్రాంప్ట్? ఎప్పుడు యూస్ చేస్తాం మన సిస్టమ్ ప్రాంప్ట్? ఫిక్స్ డెఫినేషన్ when మనం లేట్‌గా నేర్చుకోండి. వెన్ వి విల్ యూజ్ ద సిస్టమ్ ప్రాంప్ట్. when we're trying to assign it a specific role, హ్మ్. like when we want it to act in a certain way, like ఎగ్జాక్ట్‌లీ. it. దట్స్ ద సెకండ్ వన్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. వెన్ యూ Okay. వాంట్ టు యాక్ట్ యాస్ అ సర్టెన్ వే. When you want to define the scope, Mm-hmm. act as specific. ఇందాక మీరు ఆల్సో టు సెట్ ద బౌండరీస్ అన్నారు. అలా కూడా చెప్పొచ్చా? Yeah, set the boundaries. అంటే మనం క్లియర్గా డిఫైన్ చేస్తున్నాం కదా. యాహ్! డిఫైన్ ద స్కోప్ మీన్స్ a boundaries normally. హ్మ్. స్కోప్ అన్నా బౌండరీస్ అన్నా ఇట్స్ సినానమ్స్ అంటాం కదా, అలాగా. హుహు.
యాక్ట్ యాజ్ ఎ స్పెసిఫిక్ వే. దెన్ అప్పుడు మన సిస్టమ్ ప్రాంప్ట్ వాడతాం. యూజర్ ప్రాంప్ట్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ When క్వశ్చన్స్ అనమాట. yeah, యూజర్ క్వశ్చన్స్ అగైన్ ఇట్స్ అ సర్టన్ వే. ఇట్స్ నాట్ లైక్ yeah, ర్యాండమ్ అనమాట. like స్పెసిఫిక్. questions relating to the system prompt. ఆబ్వియస్లీ రిలేటెడ్ టు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్కోప్ Mm. డిఫైన్ చేస్తావు, యా మేబీ అలా అయినా అది కూడా కరెక్టే అనమాట. Or relating to the scope అనొచ్చు. కాంటెక్స్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ Mm. యూజర్ ప్రాంప్ట్ అనేది ఆల్వేస్ రిలేటెడ్ టు ద కాంటెక్స్ట్ అనమాట. Mm. ఏం నీ కాంటెక్స్ట్ దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోడింగ్ గురించి అడుగుతున్నావు, సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద కోడింగ్ రిలేటెడ్ కాంటెక్స్ట్ అనమాట. ఐఎమ్ రైటింగ్ Mm. రైటింగ్ దిస్ బ్లా 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 అనేసి ఇది ఎప్పుడు Mm. ఎలా యాక్ట్ చేయాలో చెప్తుంది అనమాట. Mm. ఇది ఎలా యాక్ట్ చేయాలో అని చెప్తుంది. ఆ యాక్షన్లో నీ కాంటెక్స్ట్ ఏంది అనేసి Mm. సర్టన్ వే అన్నా సరిపోతుంది. Mm. బేసిక్గా ప్రాంప్ట్స్ అనేది ఇంతే అనమాట, ఇంకేముండవు. Mm. బట్ వాళ్ళు ఏమంటే ఇక్కడ నీకు ఆన్లైన్లో చూస్తే లాట్ ఆఫ్ ప్రాంప్ట్ రిజిస్ట్రీస్ ఉంటాయి. Mm. ప్రాంప్ట్ రిజిస్ట్రీ చూస్తే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ నీకు ప్రాంప్ట్ రిజిస్ట్రీతోనే నీకు ప్రాపర్గా ఆన్సర్స్ వస్తాయి. Okay. డాక్యుమెంట్ అవుతుందండి, ఇట్స్ లైక్ ఇంటర్నల్ డాక్యుమెంట్. ఎంఎల్ ఫ్లో Mm. చూడండి, ఇక్కడ కూడా వాడు ఆల్రెడీ ప్రాంప్ట్స్ ఇచ్చేసాడు అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఇక్కడ చూడు సింపుల్గా. సో యూ వాంట్ టు సమ్మరైజ్ సంథింగ్ కదా, Mm. ఇక్కడ చూడు సమ్మరైజ్ ద కాంటెక్స్ట్ యూ ప్రొవైడెడ్ విత్ మీ సెంటెన్సెస్ Mm. అనమాట. సో దిస్ ఇస్ ద Mm. ప్రాంప్ట్ ఫర్ సమ్మరైజేషన్. ఇది అడుగుతుంది యూజర్ క్వశ్చన్ అనమాట. ఇదేం ప్రాంప్ట్ ఇది? Um, మనం జస్ట్ కాన్వర్జేషన్ ప్రకారము ఇస్ ఇట్ ఎ సిస్టమ్ ప్రాంప్ట్ ఆర్ యూజర్ ప్రాంప్ట్? summarize content you provide. User prompt. ఎగ్జాక్ట్. User prompt. మనం అక్కడ ఏం రోల్ డిఫైన్ చేయట్లేదు, మనం అడుగుతున్నాం Mm. అనమాట. సో ఇది కూడా అంతే Mm. అనమాట. ఇలాగా ఎవ్రీ టైము రాసే పని లేకున్నా, సో ఇట్స్ లైక్ దేర్ ఇస్ అ ప్రీ డిఫైన్డ్ ప్రాంప్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు ఒకసారి Okay. చూడండి, లైక్ ఎవ్రీ యూస్ కేస్కి డిఫరెంట్గా ఉంటాయి. సమ్మరైజేషన్కి ఇలా రాయొచ్చు. దెన్ వాళ్ళకి Mm. చూసారు చూడు, ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇక్కడ సమ్మరైజేషన్ బెటర్గా చేశాడు అనమాట. కంటైన్ Mm. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంక్లూడింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేసి, రైట్ ఏ న్యాచురల్ అండ్ ఆబ్జెక్టివ్ టోన్ అనేసి. సో ఇట్స్ అ Mm. డిఫరెంట్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అనమాట. బేస్డ్ ఆన్ Mm. దీని ప్రకారమే నీకు రెస్పాన్స్ వస్తుంది. Okay. నువ్వు ఇక్కడ ఏం అడిగినావో జస్ట్ సమ్మరైజేషన్ అడిగినావు అనమాట, జస్ట్ Mm. సమ్మరైజ్ నీకు అదే. ఇక్కడ ఏం అడుగుతున్నావు Mhm. మళ్ళీ సమ్మరైజేషన్లో కూడా నువ్వు స్పెషలైజేషన్ మెన్షన్ చేస్తుంది. Mm. ఎగ్జాక్ట్గా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేసి 5 సెంటెన్స్లో కానీ 5 సెంటెన్స్లో కానీ ఇంక్లూడ్ Mhm. ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నాకు అంతా వద్దు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నావు. బీ రైట్ ఇన్ Mm. ఏ న్యాచురల్ అండ్ ఆబ్జెక్టివ్ టోన్. ఎందుకంటే ఎల్ఎల్ఎంస్ అనేది హెలూజినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ Mm. వెరీ కాంప్లికేటెడ్ వేలో రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. నాకు అలా వద్దు, ఐ వాంట్ ఇన్ వెరీ న్యాచురల్ అనమాట. హ్యూమన్ ఎలా ఇంటరాక్ట్ చేస్తారో అలా కావాలి అనేసి. మెయింటైన్ Mm. ద సేమ్ లెవెల్ ఆఫ్ ఫెమిలియారిటీ యాజ్ విత్ ఒరిజినల్ టెక్స్ట్. నువ్వు పంపించే Mm. టెక్స్ట్ ఎలా ఫెమిలియర్గా ఉందో ఐ వాంట్ ద సేమ్ ఫెమిలియారిటీ అంటున్నాను. సో అప్పుడు ఎలా అంటే Mm. నీకు హ్యూమన్ టెక్స్ట్ పంపిస్తే ఇట్ రెస్పాండ్ లైక్ ఏ హ్యూమన్ అనమాట. Mm. సో ఇలాగా మనము చేంజ్ చేసుకుంటూ పోవచ్చు డిఫరెంట్ వేస్లకి. సో ఇలా ఉంటుంది. Mm. చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తే అలా రెస్పాండ్ అవుతుంది. ఇట్స్ లైక్ వెరీ Mm. వెరీ ఇంపార్టెంట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేసి. మీరు కావాలంటే ఒకసారి బాగా ఆన్లైన్లో చూసి నేర్చుకోండి బెటర్ Mm. ప్రాంప్ట్స్ ఎలా రాయాలనేసి. దీనిపైనే స్పెసిఫిక్గా జాబ్స్ ఉన్నాయి. సో చాలా వరకు ఇది 20% నీ జాబ్ రోల్లో ఇది కూడా 20% పే చేస్తుంది. Mhm. ఫ్యూచర్ అంతా నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావు అనే దానిపైన ఆధారపడుతుంది. Mhm. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏమి, దాంట్లో ఏమేమి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అనేసి. Mm. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ టు అవర్ టాపిక్. ఇప్పుడు ఏజెంట్స్ అన్నాం కదా, Mm. ఏజెంట్స్ ఏం చెప్పారు మీరు ఇప్పుడు వాడచ్చు అనేసి? ఒక స్పెసిఫిక్ టాస్క్ కరెక్ట్ కదా, ఫైన్. ఇందాక ఏం చెప్పారు మీరు? ఏజెంట్ అంటే స్పెసిఫిక్ టాస్క్ అని చెప్తున్నాం. ఏజెంట్ అంటే
స్పెసిఫిక్ టాస్క్ ఉంది. స్పెసిఫిక్ టాస్క్ అంటే సో ఇప్పుడు మీకు ఇందాక జరిగిన కాన్వర్జేషన్కి ఈ స్పెసిఫిక్ టాస్క్ ఏమైనా రిలేటెడ్ ఉందా? ఏమైనా మీకు సిమిలారిటీ కానీ ఇలాంటి వర్డ్ ఏదైనా యూస్ చేస్తాం? మనం సిస్టమ్ ప్రాంప్ట్ అను యూజర్ ప్రాంప్ట్స్ ని డిఫైన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ మీ సిస్టమ్ ప్రాంప్ట్ ఏముంది ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్తాను. అరే యూ హ్యావ్ టు మన యాక్ట్ యాజ్ స్కోప్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉంది. సో ఇప్పుడు నేను సిస్టమ్ ప్రాంప్ట్ నా ఎల్ఎల్ఎం యూస్ చేస్తే విల్ ఇట్ బి ఏజెంట్? సో సిస్టమ్ ప్రాంప్ట్ ని నా ఎల్ఎల్ఎం కాల్ చేస్తున్నా కదా నేను ఓలామో మోడల్స్కి. సో ఇఫ్ ఐ విల్ ఇంక్లూడ్ సిస్టమ్ ప్రాంప్ట్ టు ద మై ఎల్ఎల్ఎం విల్ ఇట్ బి ఏజెంట్ అంటున్నా. అంటే నా ఎల్ఎల్ఎం కాల్స్లో నేను సిస్టమ్ ప్రాంప్ట్ పెడితే అది ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అంటున్నా. యా బికాస్ మనం లైక్ స్పెసిఫిక్ టాస్క్ కోసమే కదా చేస్తుంది అది. ఎస్ సో ఇట్ షుడ్ బి ఐ థింక్. ఫైన్, ఇట్ షుడ్ బి ఏజెంట్ అంటాను అన్నమాట. యా ఏజెంట్ వన్ అనేసి. మళ్ళీ నేను ఇక్కడ ఏం చెప్పాను? ఏజెంట్ అనేది ఏముంటుంది? స్కిల్స్ అండ్ టూల్స్. మనం ఏమైనా స్కిల్ గురించి మాట్లాడామా? మనం స్కోప్ డిఫైన్ చేద్దాం అంతే. బట్ స్కిల్ గురించి ఏమైనా మాట్లాడినామా? నో. దెన్ అప్పుడు మన ఈ డెఫినేషన్ రాంగ్ కదా. యా మళ్ళీ ఏముండాలి ఏజెంట్కి? స్కిల్స్. స్కిల్ ఉండాలి. స్కిల్ కూడా ఉండాలన్నమాట. సో ఇక్కడ మీరు చేస్తే ఇది ప్లస్ సింబల్ పడుతుంది. పడదు. సో ఇప్పుడు ఏజెంట్ అనే స్పెసిఫిక్ టాస్క్ ప్లస్ స్కిల్ ఉండాలి అంటున్నా. అప్పుడు ఏమవుతుంది అది? మనం ఇందాక ప్రీవియస్ డెఫినేషన్లో ఏమి అప్పుడు అది ఏజెంట్ అన్నాం కదా. యాక్చువల్గా ఇది ఏజెంట్ 2 అనమాట. ఏజెంట్ అనేది మెనీ వేస్. ఇప్పుడు నీకు ఏజెంట్ అనేది మెయిన్గా ఏమి స్పెసిఫిక్ టాస్క్ అన్నాను. లెట్స్ గో టు దిస్ డీటెయిల్ అనమాట. స్పెసిఫిక్ టాస్క్ అంటాను. స్పెసిఫిక్ టాస్క్ అనేది ఏమి నాకు ఇప్పుడు ఇట్ కెన్ బి ఎనీథింగ్ కదా. ఫస్ట్ ఇప్పుడు ఏమి నాకు ఫైనాన్షియల్ అనలిస్ట్గా యాక్ట్ చేయాలా అనేది నా టాస్క్ అనుకో. యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అనలిస్ట్ అని చెప్పాను. యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అనలిస్ట్ అనేది నా స్పెసిఫిక్ టాస్క్ అనమాట. సో దానికి నేను ఇంకేం అడిషనల్గా ఇవ్వలేదు. అంటే నువ్వు ఇది రెఫర్ చేయి అది రెఫర్ చేయనేసి. సో ఇప్పుడు దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు నేను? ఆ ఏజెంట్ అనే దానికి ఏమేమి ఇస్తాం మనం ఇక్కడ ఏజెంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ అనే క్లాస్ అనుకోండి. దీనికి ఏమేమి ఉండాలి బేసిక్గా? ఎల్ఎల్ఎం ఇస్తాము ప్లస్ ఇది ఇందాక చెప్పిందే కదా, మళ్ళీ ఎందుకన్నా మనం ఇస్తున్నారు? స్కిల్స్. సిస్టమ్ ప్రాంప్ట్. ఓ ఆ రెండు ఇస్తే సరిపోతుంది కదా. ఇంకేమైనా అడిషనల్గా స్కిల్ ఏం కావాల్సి వచ్చింది దీనికి? నో నీడ్ రైట్. సో ఇప్పుడు నేనేమంటాను, నా స్పెసిఫిక్ టాస్క్ అనేది చేంజ్ అవుతుంది. నేనేమంటాను, యాక్ట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఎవరికి? ఫర్ ఎస్ఐపి అంటాను, ఫర్ ఎస్ఐపి ఫర్ అమెజాన్ అంటాను నేను. అమెజాన్ అన్నా. ఈ అమెజాన్ అనేది వచ్చి ఫర్ Q3 Q4 అంట.
ఇక్కడ ఇది అనేది ఏమి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీనికి వచ్చి పిఎఫ్ఏ పెడతారు, ప్రొఫెషనల్ అనలిస్ట్ అనేసి, ఫైనాన్షియల్ అనలిస్ట్. ఎల్ఎల్ఎం దగ్గర ఏముంటుంది, పబ్లిక్ డేటా మాత్రం ఉంటుంది కదా, ఇంటర్నల్ మ్మ్. డేటా ఉంటుందా? మ్మ్. అప్పుడు ఇంటర్నల్ డేటా ఎవరి దగ్గర ఉంటుంది? మనము ఇంటర్నల్ డేటా. డాక్యుమెంట్స్ ని అప్లోడ్ సో నాకు పబ్లిక్ డేటా కావాలి ప్లస్ ఇంటర్నల్ డేటా కావాలి. సో అప్పుడు ఎలా చేయాలి యాజ్ ఏజెంట్ అనేది? దీనికి ఏం కావాలి? ఫస్ట్ రిక్వైర్మెంట్కి ఏమో ఎల్ఎల్ఎం సిస్టమ్ ప్రాంప్ట్ సరిపోతుంది. దెన్ ఐ వాంట్ ఇంటర్నల్ కదా, ఇంటర్నల్ అనేది ఎలా చేస్తాను నువ్వు ఇప్పుడు? విత్ చాట్ విత్ డాక్యుమెంట్స్. చాట్ విత్ డాక్యుమెంట్స్, ఎగ్జాక్ట్గా ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. సో ర్యాగ్ అనేది ఏంటి? అదొక డిఫరెంట్ అప్లికేషన్ కదా. సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ యూస్ కేస్కి నాకు ఐ హ్యావ్ టు గో ద అడిషనల్ నాలెడ్జ్ అనమాట. అడిషనల్ నాలెడ్జ్ ఎవరు ఇస్తారు నాకు? ర్యాగ్ అప్లికేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాను, ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ ఇప్పుడు ఏం చేస్తాను, నాకు డేటాబేస్లో ఉంది నా డేటా అంతా. ఇక్కడ ఏం ర్యాగ్ అనేది ఎప్పుడు డాక్యుమెంట్లు అన్నాము. సో సంథింగ్ ఇంకా జనరిక్గా ఏం చేయాలంటే నాకు డేటాబేస్లోకి చెక్ చేసుకోవాలి, జస్ట్ డేటాబేస్లోకి క్వరీ చేయాలి అంటాము. అప్పుడేమి ఇక్కడ డేటాబేస్ ఇంటిగ్రేషన్ వస్తుంది. సో నీకు దీని 3 కేసు బట్టి మీకు ఏం క్లియర్గా అర్థమవుతుంది? ఇక్కడ దేని బేస్ చేసుకొని ఏం చేంజ్ అవుతున్నా చెప్పండి, ఏజెంట్ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది? మనము ఎట్లాంటి డేటా అప్లోడ్ చేసి దాని లైక్ మనకి ఎంత డేటా కావాలి అని బట్టి, లైక్ బికాస్ ఫస్ట్ దాంట్లో ఓన్లీ పబ్లిక్ డేటాని కరెక్ట్. వాడినాం. బట్ ఇక్కడ దెన్ డేటా అనే దానికన్నా కానీ డేటా బేస్. స్పెసిఫిక్ టాస్క్ అన్నమాట. ఓకే. ఎలాంటి వర్క్ కావాలనే దాన్ని బట్టి ఇట్స్ చేంజింగ్ ద ఏజెంట్ బిహేవియర్ అనేసి. ఇవి 3 కరెక్టే. ఎవ్రీథింగ్ 3 ఆల్ ఆర్ ద ఏజెంట్స్ అన్నమాట. 3 ఈజ్ ద ఏజెంట్స్ బట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ద వర్క్ ఇట్ ఈస్ చేంజింగ్ అనమాట. నాకు ఇప్పుడు పబ్లిక్ డేటానే కాదు, ఐ వాంట్ ద కస్టమర్ సపోర్ట్ అంట. ఇది ఇలానే పెడదాము, ఇది ఎలా పని ఇది. ఇప్పుడు నేను కస్టమర్ సపోర్ట్ అంటాను. కస్టమర్ సపోర్ట్కి ఏం కావాలా? కస్టమర్ సపోర్ట్ ఇప్పుడు యూనివర్సిటీలో అనుకో, మీరు కస్టమర్ సపోర్ట్ చాట్ బాట్ బిల్డ్ చేస్తారు. అప్పుడు ఏమేం కావాలి దానికి? వాళ్ళ క్వైరీస్ ఏంటో కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, యూనివర్సిటీ డేటా సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పబ్లిక్గా అవైలబిలిటీ ఉన్న డేటా అనమాట. దానికి ఏం చేస్తావు, పబ్లిక్ డేటా ప్లస్ ఏం చేస్తావు, ప్లస్ పర్సనల్ డీటెయిల్స్ కూడా అది కావాలి. ఇంటర్నల్ డేటా, అది యా. ఇంటర్నల్ డేటా అనమాట. ప్లస్ ప్రీవియస్గా ఇంటర్నల్ డేటాలోనే ఒకటి వచ్చి స్టూడెంట్ది అంటే వాళ్ళు ఎవరిది అనేసి యా. ప్రీవియస్ క్యూఎన్ఎస్ ఉంటాయి కదా. ఇంతకుముందు ఆల్రెడీ చాలా మంది ఇట్లా చాట్ బాట్స్లో ఏమి మోస్ట్ కామన్గా రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. ఏమైనా న్యూ క్వశ్చన్స్ ఉంటాయా? మోస్ట్లీ మీరు ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ కానీ ఏమైనా తీసుకుంటే వాళ్ళు ఏమడుగుతారు, నా సర్వీస్ ప్లాన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, ఇది నేను డేటా రీఛార్జ్ చేశాను, నా ఏంది ఏమంటారప్ప, నాకు ఎంత డేటా వస్తుంది, నా కాల్ ఎప్పుడు ఎండ్ అవుతాయి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇలానే ఉంటుంది సిమిలర్ కదా. క్వశ్చన్స్ అడుగుతారు. రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా ఎక్కడైనా కానీ. సో దీనికి బిల్డ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం కావాలి మనకి, అగైన్ ఎల్ఎల్ఎంస్, సిస్టమ్ ప్రాంప్ట్స్. ఇక్కడ డేటాబేస్ అవసరం లేదు. ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ, ర్యాగ్ అని వస్తుంది అనమాట. ర్యాగ్స్. ర్యాగ్లో ఏముంటుంది, మళ్ళీ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది సరిపోయిందా మనకి? స్కిల్స్లో ఏమి, ఇది ఏజెంట్, ర్యాగ్ అనమాట, రిట్రైవల్ ఆర్గ్యుమెంట్, ఇది అనేది ఇది ఏజెంట్ అంటాను. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు నేను, జస్ట్ ఫర్ గెస్ చేయండి. వేరే విధంగా అంటే లైక్
ఇప్పుడు నా దగ్గర ఏముంది, ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం చేశాను, స్పెసిఫిక్ టాస్క్కి ఒక సిస్టమ్ ప్రాంప్ట్ యూస్ చేసుకొని ఏజెంట్ పెట్టుకున్నా. ఉమ్, ఇప్పుడు దీన్నే ఏం చేయొచ్చు నేను, ఇలా ఒక ఏజెంట్ పెట్టుకొని ప్లస్ మళ్ళీ ఏం చేయొచ్చు, ఉమ్, ఈ ర్యాక్ కూడా పెట్టుకొని ఇలా కూడా చేయొచ్చు కదా. మ్హూ. వీటన్నిటిలోనే కామన్గా ఏమని చెప్పండి, పైన 4 దానిలోన The specific task. ఏజెంట్ విత్ రైట్ సైడ్ LLM, పెడుతున్నాను నేను. Also agent with, yeah, LLMs and ఏజెంట్, LLMs, సిస్టమ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. Hmm. ఇక్కడ ఏజెంట్ విత్ ఎల్ఎల్ఎం సిస్టమ్ ప్రాంప్ట్ అనేది వెరీ కామన్ అనమాట. ఇక్కడ చేంజ్ అవుతున్నది ఏమి, ఇవి మాత్రమే. కోసం ఏం చేస్తున్నావు నువ్వు, ఎవ్రీ టైం డిఫరెంట్ డిఫరెంట్ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నావు. mm, అలా కాకుండా నేనేం చేస్తానంటే ఈ ఏజెంట్ ఒకటి తీసుకుంటాను, డిఫరెంట్ డిఫరెంట్ mm, కేసులో రీయూజ్ చేసుకుంటాను అనమాట. mm, అప్పుడు ఇలా చేయడం వలన నీకు ఏమంటే ఇది క్లియర్గా డీసెంట్రలైజ్ అయిపోయింది. ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. mm. దీన్నే ఏజెంట్ టు ఏజెంట్ అంటారు. ఇప్పుడు ఇది Okay. పర్ఫామ్ చేయాలంటే ఏమి, 2 ఏజెంట్స్ కమ్యూనికేట్ కావాలి కదా. Mm, సో దీన్నే ఏజెంట్ టు ఏజెంట్ అంటారు అనమాట. mm, వీటి అన్నిటినే డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇక్కడ చూస్తే 1 2 3 4 5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ ఏజెంట్కి దే హ్యావ్ ద యూనిక్ ప్యాటర్న్ mm. కదా. సో ఏజెంట్స్ అనేది ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి అలానే ఉండాలి అనే అవసరం లేదు. డిపెండ్స్ ఆన్ యువర్ టాస్క్, ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ డిఫరెంట్ అనమాట. ఒక ఇదేమో జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి, ఏజెంట్స్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఎవరి ప్యాటర్న్ బేస్ చేసుకొని కరస్పాండింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మనము ఇది చూద్దాం, ఇది హౌ టు క్రియేట్ ఏజెంట్ విత్ సిస్టమ్ ప్రాంప్ట్ అనేసి. ఓకే, Mhm. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో మీకు? మీరు ఇప్పుడే ఏజెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నారు కదా, అంటే లైక్ అది జస్ట్ అది ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు అర్థం లెట్ మీ బ్రింగ్ బ్యాక్ టు ద మై, ఐ హ్యావ్ వన్ డాక్యుమెంటేషన్ ఫర్ దిస్. ఇక్కడ ఉన్నది, లెట్ మీ చెక్ ఇన్ మై గిటబ్ రిపో. ఏజెంట్స్, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఏజెంటిక్ డిజైన్ ప్యాటర్న్ అనేసి. ఇది ఎల్ఎల్ఎం ఎన్హాన్స్మెంట్ ఏజెంట్ అన్నమాట. సో ఈ Okay. ఏజెంట్ అనేది ఏం చేస్తుందంటే, జస్ట్ నీకు ఇందాక మనం ఇక్కడ నుంచి చూసావా, ఇది ఎక్సెలిడ్రా చూసేస్తే ఇది ఏం చేసింది, ఎల్ఎల్ఎం ఎన్హాన్స్ ఏం చేసింది, జస్ట్ సిస్టమ్ ప్రాంప్ట్ ఇంక్లూడ్ చేసినాం అనమాట. వీ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ అడిషనల్ అనేసి, జస్ట్ Yeah. మనం సిస్టమ్ ప్రాంప్ట్ ఇంట్రడ్యూస్ చేసాం, దట్స్ ఇట్. సో మనం ఇక్కడ ఏం Okay. చేస్తున్నామంటే ఎన్హాన్స్ ద ఎల్ఎల్ఎం క్యాపబిలిటీ విత్ సిమ్యులేటింగ్ ద ఎల్ఎల్ఎం ఇంటరాక్షన్స్ అనేసి. సో ఇది ఒక ప్యాటర్న్. దీంట్లో మీరు క్లిక్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది ఏమంటే ఇది. ఓకే 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 ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే హలో దేర్ అంటే ఏజెంట్ ఏం చెప్తుంది, హాయ్ ఐ కెన్ హెల్ప్ యూ, వెరీ నైస్ అనేసి. జస్ట్ లైక్ అది ఇట్స్ అ నార్మల్ ఎల్ఎల్ఎం అనమాట. Okay. LLM So interaction with then like different categories of agents, like different exactly. purposes కోసం. ప్యాటర్న్స్ అంటాం దాన్ని. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ కూడా అనొచ్చు అనమాట. డిఫరెంట్ Okay. కైండ్స్ ఆఫ్ ఏజెంట్ అనేసి, డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ అనేసి. ఇది ఫిక్స్డ్ Okay. ఆటోమేషన్ ఏజెంట్, ఇది ఒక టైప్. ఇది ఏమంటే నీకు ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ టాస్క్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే గ్రీట్ కానీ యాడ్ కానీ ఇలా ఉంటాయి. ఇదేం చేస్తుందంటే ఎవరైనా యూజర్ అడిగిన క్వశ్చన్ ప్రకారము ఆ పర్టికులర్ టాస్క్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది.
ఇక్కడ కోడ్ Mm. చూసేసరికి లెట్ మీ ఆటోమేటిక్ ఇక్కడ చూడు ఇది పర్ఫార్మ్ ద గ్రీటింగ్ యాడ్ అడిషన్ డిలీషన్ ఉంటుంది. ఇప్పుడు యూజర్ Mm. క్వశ్చన్ అడిగేటప్పుడు ఇలా ప్రాంప్ట్ డిఫైన్ చేస్తాం మనం. ప్రాంప్ట్లో Mm. ఎగ్జాంపుల్ అడుగుతాం, ఇలా అడిగితే ఇలా ఆన్సర్ చెయ్యి అనేసి. Mm. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఫిక్స్డ్ ఆటోమేట్ చేస్తాం. ఇది జరిగినప్పుడు ఇది అడిగినప్పుడు ఇది చెయ్యి, ఇది అడిగినప్పుడు ఇది చెయ్యి అనేసి. ఇక్కడ చూడు Mm. నేను అడిగాను హలో దేర్ అంటే అదేమంటే ఇది గ్రీటింగ్ టాస్క్ కదా, Mm. గ్రీటింగ్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ Mm. వాట్ ఈస్ 12 + 8 అన్న అంటే ఇదేమి అడిషన్ కదా, అడిషన్ Mm. ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఎలా Mm. ఎగ్జిక్యూట్ అవుతాయంటే నేను ఇక్కడ రాసింట Mm. ఇవి నా టాస్క్లో ఇవి ఎలా ఎగ్జిక్యూట్ కావాలా ప్రాంప్ట్లో రాసా చూడు ఇక్కడ ప్రాంప్ట్ ఎల్ఎల్ఎం అనేసి. సో నా Mm. సర్టన్ నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉన్నప్పుడు అవి ఒక కంటిన్యూస్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ కావాలంటే అప్పుడు నేను ఈ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ వాడతాను అనమాట. Mm. మళ్ళీ ఏముంది ఇది ర్యాగ్ ఇక్కడ ఉంది చూడు రియాక్టివ్ Mm. ప్లస్ ర్యాగ్ అనేసి మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, అది ఈ కేటగిరీ అనమాట. Mm. క్వశ్చన్ అడిగినప్పుడు ర్యాగ్స్లో అంటే ఇంటర్నల్ డాక్యుమెంటేషన్ తీసుకొని యాక్ట్ అవుతుంది. ప్లస్ Mm. టూల్స్ ఎన్హాన్స్మెంట్ ఏజెంట్. ఈ ఏజెంట్కి ఏం చేస్తామంటే మన టూల్స్ రిజిస్టర్ చేస్తాం. ఇక్కడ చెప్పాను కదా ఇది ఈ Mm. కేటగిరీ ఏజెంట్ అనమాట. ఏజెంట్ ఉంటుంది, దానికి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ని Mm. బేస్ చేసుకొని ఈ ఏజెంట్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. Okay. ఇక్కడ చూసే దీంట్లో నాకు సడన్ సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ లేకపోదామంలో ఇక్కడ చూస్తే వాట్ ఈస్ సమ్ ఆఫ్ 7 + 8 అన్నాను. అప్పుడు ఏమైంది Mm. ఇది క్యాలిక్యులేట్ సమ్ అనే టూల్ని కాల్ చేసింది అనమాట. Mm. ఈ దీంట్లో ఇది యాక్షన్ జరిగి నాకు రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ Okay. లైక్ కరెంట్ డేట్ అండ్ టైం అని చెప్పా, ఇది Mm. నాకు టూల్ అనమాట. ఈ టూల్ని ఎగ్జిక్యూట్ చేసి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏమంటే సర్టన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ కోడ్ చూస్తే ఏజెంట్లో Okay. ఇక్కడ చూడు టూల్స్ కాలం అని ఉంటుంది. ఇక్కడ Mm. నాకు ఈ 3 డిఫరెంట్ టూల్స్ రిజిస్టర్ చేశాను. నాకు వెదర్కి ఒకటి, క్యాలిక్యులేట్ సమ్ ఒకటి, కరెంట్ డేట్ టైం అనేసి. ప్లస్ Mm. ఇక్కడ ఎవ్రీ టూల్కి డిస్క్రిప్షన్ ఇచ్చాను అనమాట. ఈ టూల్ Mm. అంటే ఏమి, ఆ టూల్ డిస్క్రిప్షన్ ఏమనేసి. ఇవన్నిటి ఎవరికి Mm. పంపిస్తున్నా నేను ఎల్ఎల్ఎం పంపిస్తున్నా. Mm. ఇక్కడ రాసింటాం ఒకసారి ఎల్ఎల్ఎం వేర్ ఇస్ ఎల్ఎల్ఎం సిస్టమ్ ప్రాంప్ట్ ఇక్కడ ఎల్ఎల్ఎం ఉంది కదా, ఈ Mm. ఎల్ఎల్ఎం పంపిస్తున్నా. ఎల్ఎల్ఎం ప్రొవైడర్ అనేది మోడల్ అనమాట. ఇక్కడ ఈ ఎల్ఎల్ఎం Mm. పంపిస్తున్నా. అదేం చేస్తుంది ఆ టూల్స్ని కరెస్పాండింగ్ టూల్స్ని కాల్ చేసి నాకు పంపిస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ టూల్ బేస్డ్ ఏజెంట్ అనమాట. Mm. అండ్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయి. కావాలంటే ఇక్కడ చూడు, ఇది ఇంకా అప్డేటెడ్ కోడ్ కాదు, నేను అప్డేట్ చేయిస్తాను మీకు. సో ఇలాగా Mm. టూల్ బేస్డ్ రిఫ్లెక్షన్ మెమరీ ఎన్హాన్స్మెంట్ అనమాట. నువ్వు ఇంటరాక్షన్స్ అంతా ఏమని సేవ్ చేసేటప్పుడు మెమరీలో సేవ్ చేసుకుంటాయి. ఇలా Mm. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ అనేది ఏజెంట్ టైప్ మారిపోతుంది. Mm. అర్థమైందా? కన్ఫ్యూషన్ వచ్చింది ఎక్కువ? Oh, అర్థమైంది. Just like I ఇది వర్క్ ఇది జస్ట్ రెఫరెన్స్గా పెట్టుకోండి, ఎప్పటికన్నా కావాలంటే గుర్తు పెట్టుకోండి. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ Okay. క్లియర్ ఆల్సో ఫైన్ అనమాట, నో ప్రాబ్లం. Okay. ఎందుకంటే యువర్ ఎక్స్పర్టీస్కి ఇవి హై అనమాట. బట్ అదే Okay. ఏజెంట్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిక్స్డ్ అనమాట. ఇలానే ఫాలో కావాలి, ఇలానే చేయాలి అని లేదు. డిపెండ్స్ ఆన్ Mm. యువర్ వర్క్, ఇట్ విల్ బి చేంజ్ ద ఏజెంట్ టైప్ అనేసి. ఇక నా వర్క్ అనేది ఏమి జస్ట్ ఎల్ఎల్ఎం ఇంటరాక్షన్కి, అప్పుడు నాకు ఏజెంట్ అనేది ఇలాంటి ఏజెంట్. ఇక్కడ ఏమి Mm. నాకు కస్టమర్ సపోర్ట్ బేస్డ్ అంటే నాకు ఫిక్స్డ్ రూల్ బేస్డ్ అనమాట. ఇలా Mm. వచ్చినప్పుడు ఇలా జరగాలి అనేటప్పుడు ఇది వాడతాను. నాకు ఇంటర్నల్ డాక్యుమెంటేషన్ వాడాలా, ఇది ఏజెంట్స్ వాడతాను. ని మనమే క్రియేట్ చేసుకోవచ్చా లేదంటే ఆల్రెడీ క్రియేట్ చేసినవే వాడుకోవాలా? ఏవి లైక్ ఏజెంట్స్ అనేవి. నువ్వు క్రియేట్ చేయాలి ఏజెంట్స్ అనేది. యా. ఓకే. ఎగ్జాంపుల్స్ అంతా సో నేను రాసి పెట్టా ఇక్కడ, అవి ఇట్లా యూ హ్యావ్ టు క్రియేట్ అనమాట. సో ఇప్పుడు మనము మన ర్యాగ్ యాప్ లో చేసింది కూడా లైక్ మనం ఒక ఏజెంట్ క్రియేట్ చేసి దాన్ని ఎల్ఎల్ఎం చేయొచ్చు. ఇట్స్ వెరీ ఓకే. కాంప్లికేటెడ్, నువ్వు అంత దూరం పోతేవుడు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద నార్మల్ ఏజెంట్ అనమాట. ఇది ఎల్ఎల్ఎం ఎన్హాన్స్డ్ ఏజెంట్ ఉంది కదా, విల్ స్టార్ట్ విత్ దిస్, దెన్ ఈవెన్చువల్లీ యూ కెన్ గో. ఓకే. సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా టైప్ ఆఫ్ ఏజెంట్స్? ఏజెంట్ అంటే ఏమి, క్లియర్. ఇది ఏమి ఏజెంట్, టూల్ బేస్డ్ ఏజెంట్ అనేసి. సో ఫస్ట్ Mm. మనము దీనికి పోదాం, ఏజెంట్ విత్ LLM. ప్రాంప్ట్ పోదాము.
సో దీనికి కూడా ఆల్రెడీ నా దగ్గర కోడ్ ఉంది, అంటే లైక్ నా పర్సనల్ రిపోలో. ఇఫ్ యూ సీ హియర్ రైట్, లేకపోతే నా దీంట్లో ఓపెన్ చేస్తానండి. లెట్స్ టూల్ హెల్త్ ఫిట్నెస్ యాప్ ఇదే అనమాట. ఇట్స్ లెట్ మీ ఇట్స్ అ పోయిటరీ రైట్. ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయాలంటే మీరు రాసిన కోడ్ ని లైక్ రెప్లికేట్ చేసి వేరేగా చేస్తే లైక్ ఇస్ దట్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రన్ చేయండి మీరు. ఓకే వన్స్ ఇది రన్ అయ్యాక మీరు సిమిలర్ దాన్ని రన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ విల్ రన్ ఇన్ లోకల్. నా కోడ్ ఇది ఏది రన్ చేసినా కానీ ఇక్కడ యూ కెన్ రన్ ఇన్ లోకల్ అనమాట. ఓకే నో డౌట్ అట్ ఆల్, యూ విల్ రన్ యువర్ లోకల్, దెన్ యూ కెన్ కంటిన్యూ అనమాట. సేమ్ ఇది కూడా అలా బేస్ ఎలా ప్రాక్టీస్ చేయాలో లైక్ ప్రాక్టీస్ చేయాలని తెలుసు బట్ లైక్ ఎలా చేయాలో లైక్ అది తెలియలేదు. సో లైక్ మేబీ రెప్లికేట్ చేసి నేర్చుకుంటే దెన్ లైక్ రెప్లికేట్ చేసి నేర్చుకోండి దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా రన్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు. దట్స్ ద వన్. ఓకే లేదంటే మీరు రెప్లికేట్ చేసి రన్ చేసుకోవచ్చు మీ ఓన్గా. దీన్ని యాజ్ ఇట్ ఇస్ కోడ్ అంతా ఇక్కడ ఉంది కదా, సో దస్ ఈ లైబ్రరీస్ వాడుకొని మీరే చేయొచ్చు అనమాట. ఓకే ఇది ఓలామా, ఇక్కడ చూడు ఇది ఫిట్నెస్ ఏజెంట్ అనమాట. లెట్ మీ పోయట్రీ, ఇట్స్ పోయట్రీ ప్రాజెక్ట్. రైట్ టు పోయట్రీ షెల్ రైట్. Very old. Let me try to run .py. Oh. Oh. Python. ఇది ఏమంటే జస్ట్ లైక్ ఇందాక చెప్తాం కదా ఎల్ఎల్ఎం ఎన్హాన్స్మెంట్ ఏజెంట్ అనేసి, దాని కిందకి వస్తుంది. లెట్ మీ క్రియేట్ ద ఇవన్నీ చాలా డేస్ బ్యాక్ చేసింది. Let's try to download, look into the index, something. Let me try to delete this. Let me remove this. ఈ పోయిటరీ అనేది డిఫరెంట్ వే అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాం కదా, అలానే సిమిలర్గా పోయిటరీ కూడా మనము ఇట్స్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీ మేనేజర్ అనమాట. పోయిటరీని యూస్ చేసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ ఇన్స్టాల్. వన్స్ ఇన్స్టాల్ అయినాక చెప్తాను. అండ్ మీన్ టైం విల్ గో త్రూ ద కోడ్. ఇక్కడ చూస్తే మన ఏజెంట్ ఎక్కడ ఉంది?